కానీ ఆ పదార్థాన్ని ఎందుకు తినవద్దని చెప్పి ఉంటారు అని మనం ఆలోచించే పరిస్థితి లేదు. పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే కనుక పుట్టగొడుగులు శాకాహారం కాదు. అలాగనే మాంసాహారంలోకి కూడా చేరటం లేదు పుట్టగొడుగులు. మరెందుకు మన వాళ్ళు తినద్దన్నారు, మహర్షులు ఎందుకు నిషేధించారు అని మనం చూసినట్లయితే పుట్టగొడుగులు రకరకాల వ్యర్థాల నుండి మాత్రమే పుడతాయి. కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడతాయి. ఒక్కొక్కసారి చనిపోయినటువంటి జీవుల శరీరాలు కుళ్ళిపోతే వాటి నుండి కూడా పుడతాయి. ఈ విధంగా ఎక్కడెక్కడైతే అమేధ్యం అనగా కుళ్ళిపోయినటువంటి పదార్థానికి అమేధ్యము అని పేరు. ఆ కుళ్ళిపోయిన పదార్థాలు ఉండే చోట పుట్టి పెరుగుతాయి కాబట్టి మొట్టమొదటగా పుట్టగొడుగుల్ని మన వాళ్ళు నిషేధించారు. వాటిని శిలీంధ్రములు అంటారు. శిలీంధ్రములు అంటే కనుక వృక్షజాతి కిందకు రాదు, అలాగని జంతుజాతి కిందకు కూడా రాదు. ఇంగ్లీష్లో ఫంగస్ అంటారు. కావున మాంసాహారమనో లేక